M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన మెడవల్లి వెంకటేశ్వరరావు అన్న గారిని జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వచ్చిందా సరిగ్గా చూడాలా కొట్టమన్నావా? రెడీ, కొట్టు కొట్టు. ఓకేనా? మామ కట్ చేయి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. పట్టుకో బాయ్. ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మరి దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన రోజు. మరి 138 సంవత్సరాలు వెళ్ళిపోయి మరి 139వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మరి ఈరోజు మరి జెండా ఆవిష్కరించి మరి కేక్ కట్ చేసి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి అదేవిధంగా మా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగిందంటే మరి అది ఒక డెమోక్రసీలో మరి ఎంతో అద్భుతమైనటువంటి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని మరి ఈరోజు కుల మతాలకు అతీతంగా మరి వర్గ విభేదాలకు తావు లేకుండా మరి దేశాన్ని పాలించినటువంటి పార్టీ, మరి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మరి ఎంతో వెన్నుదన్నుగా ఉండి నిలిచినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు మరి స్వతంత్రం తీసుకొచ్చే దగ్గర నుంచి మరి ఈరోజు మరి 2023 వరకు మరి ఈ పార్టీ అనేకమైనటువంటి మరి అభివృద్ధి పథకాలు చేపట్టి మరి దేశాన్ని దశ నిర్దేశం చూపించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు, సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు మరి టెక్నాలజీ పరంగా కానీ మరి సాంకేతిక పరంగా కానివ్వండి, మరి అదేవిధంగా మరి ఈరోజు ఉన్నటువంటి దేశంలో మరి అనేకమైనటువంటి సంస్థలు
సంస్థానాలు అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని మరి నిజంగా ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు చూస్తున్నట్లయితే మరి ఈరోజు తాగునీరుకు సాగునీరుకు మరి ఒక మార్గం ఏకైక లక్ష్యంతో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులే మరి ఈ రోజు మనకు అవి ధారాధారం అవుతున్నాయని చెప్పేసి కూడా మరి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మరి పేదలకు బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు ప్రజలను మరి మేల్కొల్పాలన్న ఉద్దేశంతో మరి అంతరానితనాన్ని నిర్మూలించి పేదరికాన్ని నిర్మూలించి మరి అనేకమైన పథకాలు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరి 2005లో చూసుకుంటే మరి పార్టీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మరి పార్టీ మరి అదే విధంగా మరి మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూడా మరి ఎందరో మంది లక్షల మందికి మరి ఉపాధి కల్పించినటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీనే. మరి అదే విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంస్కరణలు మరి సంస్థానాలు ఏర్పరిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి ఈ పార్టీకి మరి ఈ రోజు మళ్ళీ పునర్భవం సంతరించుకోబోతా ఉంది. మరి రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి మళ్ళా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారి చరిస్మాను నిజంగా దేశం మరి దాన్ని వాడుకోవాల్సిన అవసరం మరి ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారికి మరి ఎర్రపాలెం నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీని ఇంకా పదింతలుగా ముందుకు తీసుకెళ్లాలని అంచెలంచెలుగా తీసుకెళ్లాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేయాలని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం సెలవు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.